ఈ మధ్య చాలామంది వింటర్ సీజన్‌లో చాలా ర్యాష్‌తో వస్తున్నారు. ఎస్పెషల్లీ ఫేస్ మీద డిఫరెంట్ క్రీమ్స్ వాడడం వల్ల వస్తున్నారు. సో, దానికి ఎందుకు అలా అవుతుంది అని జెప్పి అడుగుతూ ఉంటారు. అండ్ చాలామంది డిఫరెంట్ రకాల సోప్స్ వాడుతూ ఉంటారు. అండ్ దానివల్ల ప్రాబ్లమ్ గూడా ఫేస్ చేస్తుంటారు. ఏ సోప్ మంచిది అని చెప్పి ఒక కామన్‌గా ఒక డౌట్ ఉంటూ ఉంటుంది. సో, మనము బేసిక్‌గా ఒకటి గుర్తుంచుకోవాల్సిందేంటంటే, వింటర్‌లో డ్రైగా ఉండడం వల్ల స్కిన్ బాగా సెన్సిటివ్‌గా ఉంటుంది. దాంతో డ్రై స్కిన్ మోర్ సెన్సిటివ్ కాబట్టి, ఈ క్రీమ్ రాసినా కొంచెము అంటే అది ఎక్కువ స్ట్రాంగుంటే అది మనకి రియాక్షన్ చేయడానికి ఛాన్స్ ఎక్కువుంటుంది. సో, ఒక్కటి ఏంటి అంటే కొంతమంది మామూలుగానే డ్రై స్కిన్ ఉంటుంది. దాంతో వింటర్‌లో ఎక్కువ డ్రైనెస్ వచ్చేస్తుంది. అండ్ అది ఏదైనా యాక్టివ్స్ అని అంటారు. నియాసినమైడ్, గ్లైకాలిక్ యాసిడ్, రెటినాయిడ్స్, విటమిన్ సి ఇవన్నీ యాక్టివ్స్. కోజిక్ యాసిడ్, లాక్టిక్ యాసిడ్ ఇవన్నీ యాక్టివ్స్ అండి. సో, ఇప్పుడుండే బ్రాండ్స్‌లో ఈ సన్ స్క్రీన్స్‌లో వీటిల్లో ఇవన్నీ యాడ్ చేసేస్తున్నారు. కానీ యాస్ డెర్మటాలజిస్ట్ మేము యాక్టివ్స్ సెపరేట్‌గా ఓన్లీ నైట్‌లోనే అప్లై చేయడానికి ప్రిస్క్రైబ్ చేస్తాము. కానీ చాలా బ్రాండ్స్ ఏవైతే ఇన్‌ఫ్లుయెన్సర్స్‌తో స్ప్రెడ్ చేస్తున్నారో, ఆ బ్రాండ్స్‌లో పెడల్ చేస్తున్నారో, ఆ బ్రాండ్స్ అన్నిట్లో సన్ స్క్రీనుల్లో, మాయిశ్చరైజర్‌లో అన్నిట్లో ఈ యాక్టివ్స్ ఉండడం వల్ల అవి అప్లై చేసుకొని మీరు బయటకెళ్ళడం వల్ల ఏమవుతుంది అంటే, అది సన్ ఎక్స్‌పోజర్‌కి గానీ, దేనికైనా ఆర్ పొల్యూటెంట్ ఎక్స్‌పోజర్ ఆర్ ఏదైనా ఫ్యూమ్ ఎక్స్‌పోజర్‌కి గానీ స్కిన్ మీద రియాక్ట్ అయ్యి అది ర్యాష్ కింద కాజ్ చేస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఈ మధ్య చాలామంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ కెమికల్ పీల్స్ గూడా సజెస్ట్ జేస్తున్నారు. చాలామంది బై దేర్ ఓన్ కెమికల్ పీల్స్ బై జేసేసుకొని వేసేసుకుంటున్నారు అండ్ స్కిన్ బర్న్ జేసేసుకుంటున్నారు. సో, దీనికంతా చెప్పదలుచుకుందేంటంటే, డెర్మటాలజిస్ట్ దగ్గర వచ్చి మీరు అప్రాప్రియేట్ ప్రిస్క్రిప్షన్ తీసుకొని యూజ్ చేయండి. ఇన్‌ఫ్లుయెన్సర్స్ చెప్పిన దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వకండి. వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, ఆ యాక్టివ్స్ అనేవి ఓన్లీ సెపరేట్‌గా నైట్‌లోనే అప్లై చేసుకోవాలి. అండ్ మార్నింగ్ ప్లెయిన్ మాయిశ్చరైజర్, ప్లెయిన్ సన్ స్క్రీన్ మీరు పొద్దున్న రాసుకోవడానికి ప్లెయిన్‌గా సన్ స్క్రీన్, విటమిన్ సి, గ్లైకాలిక్ యాసిడ్ గానీ, నియాసినమైడ్ గానీ, కోజిక్ యాసిడ్ గానీ ఏది లేని ప్లెయిన్ సన్ స్క్రీన్ అప్లై చేసుకోండి. ఆ యాక్టివ్స్ ఉండడం వలన మీ స్కిన్ ఇంకా డ్యామేజ్ అవుతుంది రాదర్ దాన్ ప్రొటెక్షన్ కావడం. ఎందుకంటే మీ స్కిన్‌లో అది స్కిన్ గూడా ఒక లివింగ్ టిష్యూ. మీరెలాగైతే ఒక లివింగ్ బీయింగో అది స్కిన్ గూడా ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ యూ అండ్ అది గూడా దెర్ ఈస్ ఎ వెరీ గుడ్ ఛాన్స్ దట్ వెదర్ ఐ షుడ్ ప్రొటెక్ట్ మై సెల్ఫ్ ఆర్ వెదర్ ఐ షుడ్ వర్క్ ఆన్ మీ అని కన్‌ఫ్యూజ్ అవ్వడం.